హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు వీడియో మా పిల్లలతో సాయంత్రం టైంలో ఎలా అనేది స్పెండ్ చేస్తామనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు నార్మల్గా సింగిల్ బేబీ అయితే ఒకరికి పట్టుకొని అలా అలా తిప్పొచ్చు, కానీ డబుల్ బేబీ ట్విన్స్ అయ్యేటప్పుడు మాత్రం వాళ్ళకంటూ ఇద్దరు సపరేట్గా ఉండాలండి. అది ఒక మంచి అయినా చెడైనా. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇలా సైకిల్ అయినా బైక్ అయినా కొంచెం ఎక్కించి అటువైపు ఇటువైపు తిప్పిస్తారు. వాళ్ళు నడిచే టైం అయ్యి ఉంటే మాత్రం విడిచిపెట్టిస్తే వాళ్ళే నడుస్తారు. ఈ వీడియో తీసేటప్పటికి అంటే మా బేబీస్కి 8 months అనుకుంటానండి, 9 months అనేది వచ్చింది. అప్పటికైతే ఇంకా నడవడం లేదు, ఇంకా బంగారుతోనే ఉన్నారు కదా. నడిచినా కొంచెం చిన్న చిన్న అక్కడ ఉంటాయి కదా చిన్న రాళ్ళు అనేవి, అవి గుచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే ఇది మొత్తం మా విలేజ్, మా వీధి లొకేషన్ అనేది ఇలా ఉంటుంది. అక్కడ రామాలయం అనేది కనిపిస్తుంది కదా, అటువైపు నుండి ఇటువైపు వరకు రోడ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఏ ఫంక్షన్స్ అయినా పిల్లలు కానీ ఎవరు కానీ తిరగడానికి స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఎవరి ఇంటి ముందల వాళ్ళ అయితే ఇలా కూర్చొని అంటే ఏవైనా మాట్లాడుకోవాలన్నా ఏదైనా మీటింగ్లో పెట్టుకుంటారు. విలేజ్లో అంటే ఎలా ఉంటుందో అఫ్కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో ప్రతిరోజు అండి, రోజుకి ఒకసారైనా ఈవినింగ్ టైంలో తెస్తాను. ఇలా బయటకు వచ్చేటప్పుడు పిల్లల దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఉన్నా ఎవరున్నా వస్తుంటారు, తీసుకువెళ్తుంటారు. ఇలా ఇక్కడ కూర్చొని అవుతే పిల్లలకి మొత్తం కొంచెం వెలుతురు అనేది చూపించాలంటారు కదా. నేనైతే 5 అంటే ఒక 4 months నుండి అవుతే బేబీస్కి అనేది బయటికి ఇలా తెచ్చేసి కొంచెం లోపల చైర్ వేసుకుని కూర్చోబెట్టేవాళ్ళం. డైలీ అయితే ఒక ఎండ వచ్చేటప్పుడు సూర్యరశ్మి తగలలని డైలీ తెచ్చేవాళ్ళం చిన్నప్పుడు. నార్మల్గా ఇలా ఉంచి 1 hour ఇలా ఉంచే టైంలో మాత్రం వీళ్ళకి 5 months దగ్గర అవుతుంది అన్నప్పటికైతే చైర్ వేసుకుని లోపల కూర్చోబెట్టేవాళ్ళం. ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, బయట ఎలా అయితే పెడుతున్నాం. ఇక్కడ రాట్లు ఉన్నాయి కదా, ఇది మా విలేజ్ సంబరాలు అనేవి అయ్యింది. వీడియో కూడా ఉంది, దానికి ముందు అయితే ఈ వీడియో అనేది షూట్ చేసాము. ఈ వీడియో షూట్ చేసరికి మా పిల్లలకి 9 months 8 months అనుకుంటా ఉన్నారు. చూడండి ఎలా కూర్చొని ఉందో. అలాగే బేబీస్కి సంబంధించిన అంటే క్రీమ్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా విలేజ్ బ్లాగ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి పెట్టాలి పెట్టకూడదు అనుకుని చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్ అనేది యూట్యూబ్ అనేది మొత్తం మారిపోయింది. మన ఓన్ వీడియోస్ అయితేనే మానిటైజేషన్ అనేది అవుతుంది, ఇంకా వేరే ఏ వీడియోస్ కూడా మానిటైజేషన్ అనేది కాదు. నా ఛానల్లో కూడా కొన్ని నార్మల్గా పెట్టాను, అవన్నీ కూడా డిలీట్ చేశాను. ఇది వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ కెమెరా పడితే చాలు యూట్యూబ్లో పెట్టేస్తావా అన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నాను అలా నిల్చుంటారు. ఇంట్రెస్ట్ అనేది లేని వాళ్ళు కూడా కొంచెం మొహమాటంకి ఇలా ముఖం మూసుకుంటుంటారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ తాతయ్య వస్తే ఆ బైక్ అనేది ఇద్దరికి చూడండి డబల్ అనేది అలా ఎక్కించారు. డబల్ అంటే ఆ అమ్మాయి అనేది తీయడానికి వెళ్తుంది, అది రావడం అనుకుని ఎలా కొట్టేస్తుంది. ముందు ఫ్రంట్కి ఒకరికి బ్యాక్ సైడ్ ఒకరికి అలా పెట్టేసి కొంచెం ఒక రౌండ్ అనేది ఒక టర్నింగ్ అనేది వేసుకొని వచ్చిన తర్వాత దింపిస్తే ఊరుకుంటారండి. చిన్నపిల్లలకి ఎవరికైనా బైక్ కానీ సైకిల్ కానీ ఏమైనా అలవాటైనా కూడా ఇంతే కదా. అంటే వాయిస్ అనేది మీకు కొంచెం క్లారిటీ అనేది రాకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం మౌత్ అనేది ఏమీ యూజ్ చేయడం లేదు. మౌత్ అనేది పోయింది, వేరే మౌత్ అనేది ఇంకా ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు. అది మంచి విలేజ్ బ్లాగ్స్, ఇంకా పిల్లలతో ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంకా కిడ్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, వాళ్ళ హెల్త్ కోసం అన్నీ కూడా. ఇంకా విలేజ్ లైఫ్ కూడా అండి మనం ఎంజాయ్ చేయవచ్చు మన వీడియోస్లో అయితే. అలాగే నచ్చితే మాత్రం